హైదరాబాద్ లో మరో భారీ దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వారి కుట్రను భగ్నం చేశారు. పక్కాగా స్కెచ్ వేసి వారిని పట్టుకున్నారు. తెలంగాణ పోలీసుల చురుకైన చర్యలతో హైదరాబాద్ ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. నగరంలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు సౌదీ అరేబియాలోని ఐసిస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ లో విధ్వంసానికి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని ముందుగానే అందుకున్న పోలీసులు సరిగ్గా సమయానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్, ఇంకొకరు హైదరాబాద్ కు చెందిన సమీర్. వీరిరువురు హైదరాబాద్ లో భారీ దాడులకు పాల్పడ్డట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సిరాజ్, సమీర్ గా గుర్తించబడిన ఈ ఇద్దరు విజయనగరంలో పేలుడు పదార్థాలు సేకరించి వాటిని ఉపయోగించి హైదరాబాద్ లో ఒక డ్రిల్ బ్లాస్ట్ చేయాలని యత్నించారని సమాచారం. ఉగ్రవాద చర్యల కోసం ఎలా ప్రేరణ పొందాలో వాళ్లకు విదేశీ ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. అయితే ఈ బ్లాస్ట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, ఎక్కడెక్కడ పేలుళ్లకు వీరు ప్లాన్ చేశారు, స్థానికంగా ఇంకా ఎవరైనా వీరికి సహకరించారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి కుట్రలను ముందే గుర్తించి చర్యలు తీసుకున్న పోలీసులకు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇలా భయంకరమైన ఉగ్ర కుట్రను భగ్నం చేసి సమర్థవంతంగా అడ్డుకున్న తెలంగాణ పోలీసులు మరోసారి తమ ధైర్య సాహసాలను నిరూపించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.